అక్షరం ఆయుధంగా కలం స్నేహితుడిగా ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలకుంటపాడుకు చెందిన మీనాకుమారి సాహిత్య రంగంలో అరుదైన మైలురాళ్లను అందుకున్నారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన ఆమె చిన్నతనం నుంచే నవలల పట్ల ఉన్న మక్కువతో రచనలు చేయడం ప్రారంభించారు. ఆమె ప్రతిభను గుర్తించిన భర్త ప్రోత్సాహంతో గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే అద్భుతమైన నవలలు, టీవీ సీరియల్స్ రచించి విపరీతమైన ఆదరణ పొందారు. నేడు ఆమెకు సుమారు 3 కోట్ల మందికి పైగా పాఠకులు, సోషల్ మీడియాలో 40 లక్షల మంది అనుచరులు ఉండడం విశేషం. సాహిత్యం ద్వారా సమాజానికి ఎంతో సందేశాన్ని పంచుతున్న మీనాకుమారి తాజాగా ట్రూత్ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన విజయ రహస్యాలను, తన సాహిత్య ప్రయాణాన్ని వివరించారు. నమస్తే. ఈ రోజు మనం ప్రతిలిపి రచయిత గారు మీనాకుమారి దగ్గర ఉన్నాం. ఆమె రాసిన పుస్తకాలు ప్లస్ ఆమెకు వచ్చిన అవార్డ్స్, నెక్స్ట్ వచ్చేసి ఆమె చేసిన సన్మానాలు అన్ని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మేడం గారు ఉన్నాం, మేడం గారిని అడిగి తెలుసుకుందాం. మేడం గారు, ప్రతిలిపి యాప్ మీరు ఎప్పుడు మొదలు పెట్టారు? ప్రతిలిపి యాప్ లో 2020లో మొదలు పెట్టాము సార్. అది సోషల్ మీడియాలో చూసి అందులోకి నేను రాయటం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా రాస్తూనే ఉన్నాను. మీరు ఏదైనా సీరియల్ కథలు రాశారా? అవును, సీరియల్స్, నవల్స్ ఇట్లాంటివన్నీ కలిపి దాదాపు ఒక 150 దాకా రాశాను. 150 దాకా రాశారు. మీరు ఏ సీరియల్ కథ రాశారు మేడం? సీరియల్స్ అంటే చిలిపి కోడళ్ళు, మూగ మనసులు, ఇట్లా చాలా రాశాను. అవార్డులు అన్నిటికీ, చాలా వాటికి కూడా ప్రతిలిపి వారు ప్రశంసా పత్రాలు, అవార్డులు ఇలాంటివన్నీ కూడా ఇచ్చారు. ఇంచుమించుగా వాళ్ళు పెట్టే పోటీల్లో నేను పాల్గొంటూ ఉంటాను. అలా పాల్గొన్నప్పుడు ఏదో ఒక 2-3 విభాగాల్లో అట్లా వస్తూ ఉంటాను, ప్రైజులు వస్తూ ఉంటాయి. మీరు నవలలు రాయడానికి స్ఫూర్తి చిన్నతనం నుంచి కూడా కథలు, పెద్దవాళ్ళు చెప్పే కథలు ఇంట్రెస్ట్ గా వినడము, జాబిల్లి, చందమామ ఇట్లాంటి పుస్తకాలు చదవడాలు, ప్రతిదీ పుస్తకాలు. అప్పట్లో మనకి విడిగా ఈ ఫోన్లు ఇవన్నీ లేకపోవడం వల్ల పుస్తకాలకే ఎక్కువగా పెద్దవాళ్ళు చదవడం అది చెప్పేవారు, టీచర్స్ కానీ, ఇంట్లో పేరెంట్స్ కానీ. అట్లా గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు చదివేవాళ్ళం. ఎందరో మహా రచయితలు అందరివి కూడా చదువుతూ ఉండేవాళ్ళం. అలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి అట్లా రాయడం, చెప్పడం వచ్చింది. అంటే స్కూల్లో ఒక లీడర్ గా ఉండేదాన్ని. అలా లీడర్ గా ఉంటే ఆ క్లాస్ రూమ్ చూసుకోమని అడిగితే టీచర్స్ అప్పుడు పిల్లలకి ఏంటంటే బోర్డు మీద బొమ్మలు వేసి స్వయంగా అప్పటికప్పుడే కథ చెప్పేసేదాన్ని. అప్పుడు అది నేను ఒక రైటర్ అవుతానని నాకు అది తెలియదు, కానీ అది బాగా నచ్చేది అందరికి. ప్రోత్సాహం అంటే మనకి ఎక్కువగా ఒక సమాజం, ఇక మనం కొలిచే దైవం కృష్ణుడు, ఇట్లాంటివన్నీ అందరిని చూస్తుంటే మనకి భగవద్గీతలో లేని కథ అనేది బయట లేదు. మనం ఏ కథ రాసినా చివరికి భగవద్గీతలో సారాంశంలోనే ముగింపు ఉంటుంది మనకి. అలా కథలు రాయాలని ప్రతిదీ కూడా నవళ్ళు అందరికీ, భారతము, రామాయణము, ఇట్లా మహాశివుడిది ఇట్లా అన్ని కూడా చదువుతాను చిన్నప్పటి నుంచి. వివేకానంద గారి పుస్తకాలు, ఇలా రామకృష్ణ పరమహంస గారి గురించి, శ్రీశ్రీ గారి కవితలు, ఎద్దనపూడి సులోచనారాణి గారి రచనలు కానీ, కొమ్మనాపల్లి గణపతిరావు గారి రచనలు కానీ, ఎండమూరి గారి రచనలు, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళందరి కూడా ఒకరని కాదు చదువుతా ఉండడం. వాళ్ళలో మనకి నచ్చినవన్నీ కూడా మన మనసులో ఒక పక్కన స్టోరేజ్ అయ్యేవేమో. మరి నేను రాసేటప్పుడు నాకంటూ ఒక శైలిలో, ప్రేమ వర్గంలో రాస్తాను. ఇలవేల్పు అనే స్టోరీ నుంచి స్టార్ట్ చేశాను. మీరు స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు మీరు దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నారా, చదువుకుంటున్నారా మేడం? నేను 14 సంవత్సరం నుంచి రాస్తూ ఉన్నాను. అంటే ఏ పుస్తకం దొరికితే నేను మామూలుగా రాసుకునేదాన్ని. అది ఒక రచన అలా ఇలా అని తెలిసేది కాదు మొదట్లో. తర్వాత ఏమైందంటే ఈ పుస్తకాలు నా ఫ్రెండ్స్, పక్కింటి వాళ్ళు తీసుకుని కథలు భలే అద్భుతంగా ఉన్నాయి, రచనలు బాగా రాస్తున్నావు అనేసరికి నాకు ఇంట్రెస్ట్ వచ్చి డైరీల్లో వాటిల్లో రాస్తూ మొదలు పెట్టాను. అప్పుడు టైటిల్స్ పెట్టుకోవడము, క్యారెక్టర్స్ క్రియేట్ చేసుకోవడము,
అవన్నీ కూడా ఎక్కువగా మనము ప్రతి ఒక్క విషయాన్ని కూడా స్పష్టంగా గమనించగలిగితే మనకి ఆ విషయాన్ని మనం చక్కగా రాయగలుగుతాము. అది కూడా మన పరిశీలన విధానంలో కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు మీరు ఎన్ని నవలు రాస్తుంటారు మేడం? ఇంచుమించు 150 పైనే రాశాను నవల్స్. పైనే రాశారు. ఒక చిలిపి కోడళ్ళు అనే దాంట్లో నాకు అంటే ఒక ఒక టర్న్ తీసుకుంది, అంటే టర్నింగ్ పాయింట్ అది. అంటే చిలిపి మీకు కోడళ్ళు యండమూరి రవీంద్రనాథ్ గారు ఆదర్శమా? నాకు ఆ, నాకు ఆదర్శం అంటే అందరూ అని చెప్పాలండి. అంటే యాక్చువల్లీ యండమూరి రవీంద్రనాథ్ గారు అంటే నవల రచయిత కదా. రచయిత. ఆ, ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి వాళ్ళు పెద్దలు చిన్నలు వాళ్ళ ఎవరైనా ఇద్దరు పేర్లు ఏం చెప్పగలుగుతారు మేడం? ఎవరైనా సరేనండి. ఇప్పుడు మనం ఒకళ్ళని చెప్పలేము అలా. ఎందుకంటే ఒక్కొక్కరు, ఇప్పుడు ఎద్దనపూడి గారు ఉన్నారంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ గా చాలా గొప్పగా రాసేవాళ్ళు. కొమ్మనపల్లి గారు ఉన్నారంటే ఇప్పుడు సినిమా ఓరియంటెడ్ గా మనకి హీరో ఇట్లాంటి. యనమూరు గారు ఉన్నారంటే అదొక పజిల్స్ లాగా చాలా చక్కగా రాసేవారు. అట్లా ఒక్కొక్కళ్ళ దగ్గర మేము ఒక్కొక్కటి తీసుకున్నాము. అలా ఇంకా కామెడీ కథలు రాసేవారు ఎర్రంశెట్టి సాయి, మళ్ళీ చంటబ్బాయి సినిమా రాసిన ఆయన రైటరు, ఆయన కూడా అది కామెడీ ఇదిగా చదివేవారు. అలా ప్రతి ఒక్కళ్ళని ఒక్కొక్క విభాగంలో వాళ్ళు మాకు ఒక ఆదర్శం అని చెప్పాలి. మీకు ఏ సంవత్సరంలో మేడం రవీంద్ర భారతిలో పుస్తకాల ఆవిష్కరణకి మిమ్మల్ని చేసి? 2025 అండి. అంటే దానిలో ఎంతమంది ఉన్నారు? దానిలో 56 మంది, ఇంచుమించు 58 మంది రచయితలు పాల్గొన్నారు. వాళ్ళు పెద్దలు, పూజ్యులు, పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరితో కలిపి నేను కూడా అలా రచించటం అనేది నా అదృష్టంగా భావించాను. అంటే ఇంగ్లీష్ పదం అనేది ఒక్కటి లేకుండా అన్ని స్వచ్ఛమైన తెలుగులో రాయాలని విజయలక్ష్మి అవధానులమ్మ వాళ్ళ హస్బెండ్ గారు ఇద్దరు కలిసి, వాళ్ళు గురుతుల్యులు, అటు వాళ్ళే ఇదంతా కూడా ఇది చేశారు. ఒక వర్గంగా నడిపించి మాతో కథలు రాయించారు. ఇంతమంది సాహిత్యంలో పాఠకుల ద్వారా మీరు ఇంత ఇచ్చేసారు కదా మేడం, మీకు ఎలా అనిపిస్తుంది? పాఠకులు మొదటగా మనం రాసేటప్పుడు మీకు రవీంద్ర భారతిలో మీకు ఒక సంఘటన జరిగిందంటగా అనూష అనే మేడం గారితో. ఆ సంఘటన ఏంది మేడం గారు? రవీంద్ర భారతికి వెళ్ళినప్పుడు అనూష అనే అమ్మాయి నాకు మానస పుత్రిక అంటాను. తను బాగా ఇద్దరికి మాకు ఎప్పుడైతే ప్రతిలిపిలో చేరానో అప్పుడే తను నాకు బాగా దగ్గరయ్యింది. సమీక్షల ద్వారా చాలా దగ్గరైపోయింది. అలా తను నన్ను చూడాలని, నేను తనను చూడాలని బాగా ఇదిగా ఉండేవాళ్ళం. మేము హైదరాబాద్ రవీంద్ర భారతి రావాలని తను ఎక్కువగా అనుకునేది. వచ్చిన తర్వాత తను రిసీవింగ్ చేసుకోవడం, వాళ్ళ అమ్మమ్మ గారిని తీసుకొచ్చి మాకు అక్కడ మేమున్న హోటల్ రూమ్కి వచ్చి చీర అన్ని తీసుకొచ్చి గిఫ్ట్లు ఇచ్చి కౌగులించుకుని చాలా సంతోషపడిపోయింది. అలాగే మేము రవీంద్ర భారతికి లోపలికి అడుగు పెట్టేసరికి ఎంతో మంది రచయితలు ప్లస్ అభిమానులు కూడా అందరూ వచ్చి అసలు వాళ్ళు చూపించిన ఆనందం, వారి యొక్క ప్రేమ అది మళ్ళీ మనం పొందేది కాదు. ఆ అభిమానులు లేకపోతే రచయితలు లేరు అనేది చెప్పొచ్చండి ఆ సంఘటనతో. మీరు ఈ రచయితలు చేసేటప్పుడు ఎన్ని అవర్స్ దీని మీద మీరు కంటిన్యూ చేసేవాళ్ళు? ఫస్ట్ లో ఎప్పుడు కూడా నాకు అసలు ఇది ఇష్టంగా చేస్తే కష్టం ఉండదని, నిద్ర కూడా వచ్చేది కాదు. మనకి ఏంటంటే బాగా సీరియల్ మీద మనము రాసేటప్పుడు ఆ పాత్రలు వచ్చి మనం నిద్రపోయినా కూడా నాకైతే కళలో కూడా వచ్చి నెక్స్ట్ ఇది కూడా వచ్చేది, మెలకు వచ్చేసి రాసేసేదాన్ని. అంత ఇదిగా క్రియేటివిటీగా ఉండేది. విజయలక్ష్మి అవధానులమ్మ అవధానులు జగన్నాథ్ సార్ గారు, ఏంటమ్మా ఇన్ని రచనలు చేస్తున్నారు, రోజుకి 6-7 పెడుతున్నారు, మీకు 6 భుజాలు ఉన్నాయా అని చెప్పి ఆయన అన్నప్పుడు ఆ ఇద్దరు ఆది దంపతుల్లాగా అనుకుంటాం మేము ప్రతిలిపిలో. అంటే పర్ డే మీరు 6 పెడతారు? 6-7 పెట్టేదాన్ని బాగా. ఎప్పుడు ఇప్పటికి కూడా 4-5 పెడుతున్నాను. అది కొత్త సీరియల్స్ అన్ని వర్గాలు రాస్తున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ ఏం రాస్తున్నారు మేడం? ఇప్పుడు మనోసాగర మదనం అనేది సూపర్ రైటర్స్ 1 కి మొన్న రాశాను పోటీకి. ఇప్పుడు మళ్ళీ సూపర్ రైటర్స్ కాదు, ప్రతిలిపి అవార్డ్స్ 1 కి రాశాను. ప్రతిలిపి అవార్డ్స్ 2 కి ఇప్పుడు అజ్ఞాతంలో నా ప్రేయసి అని రాస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ది హీరో అని వర్గంలో ఒక నవల రాయమని పెట్టారు, జోనర్ ఇచ్చారు మాకు. అందులో ఇప్పుడు రాస్తున్నానండి కొత్త సీరియల్. అది శతాయుష్మాన్ భవ అనేది, మనిషి చావు పుట్టుకలకు అది అతను ఎలా తట్టుకొని వస్తాడు హీరో
ది హీరో అని హీరో మీద ఇదిగా మగవాళ్ళకి నచ్చేటట్టుగా ఒక మగవాడు దేన్నైనా ఎదుర్కొనేటట్టుగా మీరు కరెక్ట్ గా రాయాలన్నట్టుగా మాకు ఇచ్చారు. దాన్ని నేను తయారు చేసుకోవడానికి మా పెద్దవాళ్ళు, నాన్నగారు, మామయ్య వాళ్ళు, మా వారు ఇట్లాంటి వాళ్ళు అందరూ ఎంతో కష్టపడి పైకి వచ్చారు. వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని ఆ హీరో పాత్రని రన్ చేయాలని అనుకున్నాను. మీరు ఈ నవల రాసినప్పుడు కొన్ని ఎదురైన అనుభవాలు చెప్పండి. అనుభవాలైనా అనుభవాలైనా చెప్పండి మేడం. నవలలు రాసేటప్పుడు ఈ గడప దాటిన దమయంతి నవల రాసేటప్పుడు ఒక 6వ ఎపిసోడ్ దగ్గరికి వచ్చేసరికి అప్పటికి కొంతమంది అమ్మాయిలు, మేడం మీరు వెంటనే ఆ 7వ ఎపిసోడ్ పెట్టేయండి, అది వెంటనే నిర్ణయం తీసేసుకోవాలి అంటే ఆ సమయంలో ఆమె అడుగు బయటకు వెయ్యాలి అనే చోట నేను ఆపేశాను. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆమె బయటకు వెళ్ళిపోద్ది అనమాట. అలా వెళ్ళిపోద్ది. ఆ వెళ్ళిపోతే నేను కూడా అలా వెళ్ళిపోరన్న అమాయకులు కూడా ఉన్నారండి. అలా ఉన్నప్పుడు నేను చెప్పా, ఇది కథ, దీనిలో మంచి నేను మీకు ఎలా బయటకు వెళితే గడప దాటితే దమయంతికి ఉన్న కష్టాలు ఏంటో అవి తెలుస్తాయి. అవి చదివిన తర్వాత ఆఖరి ఎపిసోడ్ చదివి అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి అని నన్ను మంచిగా చెప్తే అమ్మాయి తర్వాత ఏడ్చి, ఎంత బాగా చెప్పారమ్మా, ఎక్కడికి వెళ్తే బయటకు వెళ్తే ఒక స్త్రీకి ఇంత భర్త అనేవాడు ఎంత ఇది అన్న గొప్ప విషయాలు ఎక్కడ మనం మొదలైనా భర్తతో సరిగ్గా ఉంటే జీవితం బాగున్నట్టే. మొదలు వాళ్ళతోనే ప్రయాణం, ఆఖరికి వాళ్ళతోనే మన జర్నీ ఉంటుంది. నవల స్ఫూర్తి అంటే అమ్మ నాన్న వీళ్ళు, వాళ్ళని చూస్తే నాకు అనిపించేది. నాన్నగారు అమ్మ ఇద్దరు కూడా తల్లి లేకుండా పెరిగిన బిడ్డలు. వాళ్ళిద్దరు కూడా విజయవాడలో స్వయంగా పైకి వచ్చారు. నేను 10th చదివాను. తర్వాత ఇంకా డిగ్రీ చదవాలని ఆశగా ఉండేది. ఇంకా ఆయన కట్టించి డిగ్రీ చదివించారు. మీరు బెంగళూరులో మేడం గారికి వచ్చినాయి కదా, దాని గురించి వివరిస్తారా? అంటే బెంగళూరులో సన్మానం జరిగినప్పుడు మేము వెళ్ళినప్పుడు అల్లుడు కూతురు అల్లుడు బెంగళూరులో ఉంటారు. అప్పుడున్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే ప్రతిలిపిలో జనరల్ మేనేజర్ ఆయన ఇంటికి ఆయన ఆ రోజు సెలవు అయితే ఇంటికి పిలిపించామని పిలిపించి ఇంటికాడ సన్మానం చేపించి అంత చేపించారు. అక్కడ ఉన్న బెంగళూరు ఉన్న పాఠకులు కూడా ఆమె చెప్పిన సూచనలు ఇవన్నీ చూసి ఆమెకి అక్కడ ఊళ్ళోనే బట్టలు అవి పెట్టి ఇచ్చేసి. అంటే ఎవరు పెట్టారు బట్టలు? అక్కడ డాక్టర్ గారు మిసెస్ నీతా ప్రసాద్, ఆయన పెద్ద డాక్టర్ గారి మిసెస్ ఆమె చాలా మారాను నేను జీవితంలో అమ్మ, ఒక నిరాశకి వెళ్ళిపోయాను. అట్లా ప్రతి ఒక్కళ్ళు ఎంతో మంది సరైన మాట చెప్పేవాళ్ళు లేక ఆఖరికి మగ పాఠకులు కూడా వీళ్ళు కూడా చక్కగా యువకులు ఎలా ఈ విషయాలన్నీ మాకు తల్లి చెప్పదు, బయట ఎవరు చెప్పరండి, ఇట్లా మీరు చెప్తున్నారు ప్రతిదీ, భార్యతో ఎలా ఉండాలి, మన పద్ధతి ఏంటి, ఎలా ఉండాలి, మనం ప్రేమ పంచితే వాళ్ళు ఎలా ఇస్తారు, అలా అని మీరు చెప్పడం అనేది వాళ్ళు నాకు వీటిలో ఇన్బాక్స్ అనేది ఒకటి ఉంటుంది మాకు, అందులో నాకు వందలాది వస్తూ ఉంటాయి. సూసైడ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా చిన్న చిన్న వాటికి సూసైడ్ చేసుకోవడం ఎంత కష్టం, కాస్త బతికి మనం అన్ని చేసుకుంటే అది ఎంత సులభం. నీ బిడ్డను వదిలేసి నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావు, భార్య తప్పు చేసిందని నువ్వు అంటున్నావు, కానీ నువ్వు చనిపోతే బిడ్డ పరిస్థితి ఏంటి, మీ ఇద్దరు ద్రోహం చేసినట్లే కదా. అందుకని బిడ్డలు కలిసి ఉండకూడదు అనుకునే భార్య భర్తలు బిడ్డలు కనబాకండి అని చెప్పేస్తారు. మీ సజెషన్ చాలా బాగుంది మేడం. బిడ్డలు కలిసి, భార్య భర్తలు కలిసి ఉంటేనే బిడ్డల్ని కనండి. మీ ఆదర్శ భావం చాలా బాగుంది మేడం. మీరు ఇలాంటి నవలలు ఎన్నో రాయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీరు ఆదరణ పొందారు కదా, కారణం ఏంది మేడం? అది మనము అంటే మనలో ఒక స్వార్థము, అసూయ భావాలు ఇవన్నీ కూడా కొద్దిగా ఇది చేసుకుంటూ మనం చుట్టూ ఉన్న మన కుటుంబాలని అందరినీ కూడా బాధ్యతతో చూసుకుంటూ సమాజాన్ని కూడా మనం తెలుసుకుంటూ వాటి ద్వారా మనం కథలు రాస్తా ఉండేవాళ్ళం. ఇలా రాసేటప్పుడు ఒక ప్రేమ వర్గంలో రాసేదాన్ని. తల్లిదండ్రులు అంటే బిడ్డలు ఉండగా తల్లిదండ్రులు వీధులు పాలు పడడం అనేది కరెక్ట్ కాదని, భార్యాభర్తల బంధం బాగుంటే బిడ్డలు కరెక్ట్ గా ఉంటారని, ఈ విధంగా పిల్లలు చక్కగా పెంచుకుంటే రేపటి భవిష్యత్తు బాగుంటుందని మంచి ఉదాహరణలతో సహా ఒక సమస్యను సృష్టించి దానికి పరిష్కారం కూడా నేనే ఇస్తాను. అలా వాళ్ళు నాకు బాగా అంటే విడిగా ఫోన్లోకి వచ్చి మాట్లాడుతూ ఉంటారు, ఇన్బాక్స్ లోకి వచ్చి మాట్లాడేస్తుంటారు.
ఇప్పటికీ అందరూ అభిమానులు అలాగే ఉన్నారు. 5 ఏళ్ళు అయినా కూడా అలాగే ఉన్నారు. ఫ్యూచర్ లో మళ్ళీ ఏమైనా రాయాలనుకుంటున్నారా మీరు? ఇప్పటికీ రాస్తూనే ఉన్నానండి. ఇప్పటికైతే ఎన్ని ఉన్నాయి మేడం రాసేది? ఇప్పుడు మేము రాసినవి అయితే 150 పైన ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ ఒక చూపిస్తారా? చూపిస్తామండి. మేడం ఇప్పుడు ఇది గడప దాటిన దమయంతి దానికి ఇది అవార్డు వచ్చిందండి. ఓకే. ఈ రెండో ఫోటో దీనికి కొమ్మనాపల్లి గణపతిరావు గారు ఉమ్, ఆ, ఇదిగా రాశారు పరిచయంగా. ఆయన ఉన్నప్పుడు మా అమ్మా నాన్నలకి అంకితం ఇచ్చానండి ఈ పుస్తకం. బెంగళూరులో సన్మానం చేశారు. మీకు బెంగళూరులో సన్మానం చేశారని విన్నా మేడం. ముందు మాట రాసింది విజయలక్ష్మి అవధానులమ్మ. ఈ పుస్తకంలో చిత్రం ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇష్టాన్ని ఒక సమీక్షలుగా రాశారండి. నాకు అభిమానులు గాని అందరూ చాలా మంది కూడా పంచుకున్నారు అట్లా. మీకు బెంగళూరులో సన్మానం చేశారు కదా, అది చూపింది మేడం. అవి ఉన్నాయా మన దగ్గర ఏమైనా? ఇట్లా ఇది ఆయన జానీ గారు సార్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన వాళ్ళ అమ్మగారితో కలిసి ఎంతో చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మీకు ఏ సంవత్సరంలో సన్మానం చేశారు మేడం? అది ఇంచుమించు 2019 అనుకుంటాను. 2019. అప్పటికి 2019లో బెంగళూరులో జానీ గారి చేత మీకు సన్మానం జరిగింది. ఓకే మేడం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం జరిగింది మేడం సన్మానాలు? ఇంకా సన్మానం కాదు కానండి, రవీంద్ర భారతిలోకి వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ మాకందరికి కలిపి మామూలుగా పురస్కారాలని ఒకరికొకరు అందరూ అభిమానులు వాళ్ళు ఉంటారు కదండి, ఇష్టమైన వాళ్ళు మనకి చీరలు అట్లా గిఫ్ట్లు ఇవ్వడం అని అలా రకరకాలుగా చాలా మంది అలా ఉన్నారు. అంటే విడిపోయిన జంటలు కూడా మా చిలుపు కోడళ్ళు అది చదివినప్పుడు వాళ్ళిద్దరూ కలుసుకొని ఒక పాపని ఒక పాప పుట్టింది, వాళ్ళు వచ్చి మాకు శారీస్ అవి బెంగళూరు వెళ్తే అందరూ వచ్చారండి టెంపుల్ కాడికి. టెంపుల్ దగ్గరికి వచ్చి అందరూ కూడా శారీస్ అని అట్లా వరప్రసాద్ అనే తమ్ముడు, మళ్ళీ నీతా ప్రసాద్ అని డాక్టర్ గారు మిస్సెస్ ఆమె తను కూడా రావడము, ఇట్లా అందరూ చాలా మంది కలవడం జరిగిందండి. వీటన్నిటికి ప్రోత్సాహం మీ ఆయన గారా? ఏదైనా సరే నేను ఎప్పుడు పగలంతా కూడా ఒక గృహిణిగా నా బాధ్యతలు కర్తవ్యం అంతా కరెక్ట్ గా చేసుకుంటాను. ఖాళీ ఉంటే ఇక ఈ రచనా వర్గంలోకి వచ్చేస్తాను. నాకు డిస్టర్బ్ లేకుండా ఆయన చాలా వరకు సహకరించారు. మీ నవలలకి 3 కోట్ల మంది ఉన్నారు, ప్లస్ పాఠకులు వచ్చేసి 10 లక్షల దాకా ఉన్నారు మేడం. దాని గురించి ఏంటి మేడం? అంతమంది చదివారు అంటే మనం ఎప్పుడైనా కష్టపడి ఇష్టంగా వర్క్ చేస్తే తప్పకుండా మనకి ప్రోత్సాహం లభిస్తుంది. అలాగే వాళ్ళు ఏంటంటే ఉన్న అభిమానుల యొక్క మనస్తత్వాన్ని వాళ్ళకి మనం అర్థం చేసుకుంటూ ఒక్కోసారి రచన మనం చేసేటప్పుడు ఇలా చేయబాకండి, ఇలా హీరోని ఇలా చెయ్యొద్దు, హీరోయిన్ అయ్యో అని అట్లా చెప్తూ ఉంటారు. చెప్పినప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఒక్కోసారి మార్చడం కూడా జరుగుతుంది. అభిమానుల మీద మనం ప్రేమతో రచన చేస్తాం. సామాన్య గృహిణిగా మీరుండి మీకు ఈ ఆలోచన వచ్చింది, ఇంతమందిని సంపాదించుకున్నారు, దాని మీద మీ కామెంట్ మేడం. సామాన్య ఎవరైనా కూడా ఇష్టంగా కష్టపడితే ఏ పనిలో అయినా వారికి ఉన్న మంచిగా చేసే పనుల్లో చక్కగా ముందుకొస్తారని నా భావన. నా తర్వాత ఎంతో మంది చిన్న చిన్న రచయితలు నన్ను అడిగి మీరే మాకు ఆదర్శం అని చెప్పి ఎలా రాయాలమ్మా ఏంటి అని ఒక్కొక్కళ్ళు కొత్త రచయితలు రాసేసి లాస్ట్ భాగానికి వచ్చేసరికి అమ్మ అటు ఇటు కలిసి ఇప్పుడు హీరో హీరోయిన్ ఇద్దరు సిస్టర్ బ్రదర్ అవుతున్నారు, ఎలా కలపాలి అని అంటే అది వెంటనే ఏమి భయపడద్దు. ఆ బిడ్డ ఏంటంటే వాళ్ళకు పుట్టకుండా దొరికినట్లు ఎవరితో బిడ్డ అక్కడ తెచ్చిపెట్టినట్టు పెట్టేసి అంతటితో అది సమాప్తం అయిపోద్ది, భయపడాల్సిన అవసరం లేదు. ఇట్లా సలహాలు అలా చాలా మందికి ఇస్తూ ఉన్నానండి. మేడం ఇప్పుడు మీరు ఇన్ని రచయితలు చేశారు, నవలలు రాశారు, సీరియల్ కి టీవీ సీరియల్ కి ఏదన్నా రాయాలని అనుకున్నారా, రాస్తారా? టీవీ సీరియల్ కి అసలు 2020 మాకు ఈటీవీ సీరియల్ వాళ్ళు చిలుపు కోడళ్ళ గురించి అడిగారండి. ఆమె పేరు సుహాసిని మేడం. ఆమె అడిగారు అప్పుడు